నాయకులు అలాగే మా శాసన మాజీ సభాపతి బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి గారు, ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజన్న గారి నాయకత్వంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీరుతో అమిత్ షా తీరు నిరసనగా ఈరోజు ఈ నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దీన్ని దృష్టిలో ఉంచుకొని నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారికి అట్లాగే విచ్చేసిన పెద్దలందరికీ స్వాగతం సుస్వాగతం. ఈ కార్యక్రమంలో మరియు కోటగిరి మాజీ జడ్పీటీసీ శంకర్ అన్న గారు మాట్లాడతారు. అన్ని మతాలను సమానంగా చూడాల్సిన వ్యక్తి కించపరిచి మాట్లాడడం సరికాదని డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని మాట్లాడే అవకాశం కల్పించిన మన నాయకులకు, దళిత సంఘాల వారికి ధన్యవాదాలు తెలుపుతూ జై భీమ్, జై భారత్, బాబాసాహెబ్ జిందాబాద్. ఈరోజు మీరు అనుకోకుండా ఈ ధర్నా దేశవ్యాప్తంగా అన్ని చోట్ల ఈరోజు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ దేశము రాష్ట్రము సుభిక్షంగా ఉండాలి, పుట్టిన ప్రతి బిడ్డ కులమతాలకు అతీతంగా స్వాతంత్ర ఫలాలు అందరికి అందాలి. పోరాడి తెచ్చుకున్నటువంటి స్వాతంత్రాన్ని ఏదో కొంతమంది చేతులు పెట్టి దోసుకునే విధానాన్ని రూపుమాపి బడుగు బలహీన వర్గాల వారికి న్యాయం జరగాలనే సంకల్పంతో ఒక పవిత్రమైనటువంటి రాజ్యాంగాన్ని మనం వారి నాయకత్వంలో ఈరోజు అమలు చేస్తూ ఉన్నాం. రాజ్యాంగాన్ని రచించినటువంటి మహనీయులు మన దేశానికే కాదు ప్రపంచానికే ఆదర్శవంతమైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి మూర్ఖత్వంతో దుర్మార్గంతో అహంకారపూరితంగా నిండు సభలో మొత్తం దేశమంతా ప్రపంచమంతా ప్రత్యక్షంగా చూస్తుంటే తన అహంకారాన్ని దేశ హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు అంబేద్కర్ గారి గురించి చేసినటువంటి వ్యాఖ్యలను దేశం మొత్తం ప్రజలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. మనం కూడా ఈరోజు ఖండిస్తూ ఉన్నాం. అహంకారంగా మాట్లాడినటువంటి మాటలు మనం అందరం కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ఇంతకు సోదరులు చెప్పినట్టుగా ఈరోజు భారతదేశంలో ప్రధానమంత్రులు మారుతారు, ముఖ్యమంత్రులు మారుతారు, నాయకులు మారుతారు, కానీ రాజ్యాంగం మారుతారు. ఇలాంటి రాజ్యాంగ స్ఫూర్తితో మనమందరం పనిచేస్తున్న సందర్భంలో అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి అమిత్ షా గారు వారి సొంతంగానన్నా పదవి నుంచి తొలగిపోవాలి, లేకపోతే ప్రధానమంత్రి గారన్నా వారిని తొలగించాలి అనే డిమాండ్తో ఇక్కడ మన బాన్స్వాడలో ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం.